హలో ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో ఎలా సేమియా ఉప్మా చేయాలో చూపిస్తా. వర్మిసల్లి ఉప్మా. ఇంగ్రీడియంట్స్: ఆనియన్, గ్రీన్ చిల్లీ, పొటాటోస్, బ్రకోలీ, క్యారెట్స్, బెల్ పెప్పర్, మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ తీసుకోండి, లాంగ్ బీన్స్. ఇది ఇలా చేస్తే కిడ్స్కి కూడా చాలా హెల్త్కి మంచిది. సో నేను చాలాసార్లు చేశాను, ఇది ఫస్ట్ టైం కాదు. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఆలివ్ ఆయిల్ వేసాను. ఐ ప్రిఫర్ ఆలివ్ ఆయిల్, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉప్మా అంటే. సో ఎక్కువ ఆయిల్ యూస్ చేసినప్పుడు ఐ ప్రిఫర్ ఆలివ్ ఆయిల్ ఆల్వేస్. ఓకే, ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ ప్లీజ్ మెసేజ్ మీ ఆలివ్ ఆయిల్ అని, ఐ విల్ షేర్ ద పిక్. ఓకే, సో నేను ఇప్పుడు ఆయిల్లో ఏమేమి వేస్తున్నానో మీకు చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర అండ్ పసుపు లిటిల్ బిట్ వేసాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేయచ్చు. నేను ఆనియన్ ఫ్రై చేసి వెజిటబుల్స్ వేయను, ఎందుకంటే ఆనియన్ ఫ్రై చేస్తే అది బ్రౌన్ షేడ్ వస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఉప్మాలో. సో ఐ ప్రిఫర్ ఎవ్రీథింగ్ ఒక్కసారే వేసేస్తాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి మనం మూత పెట్టుకుంటే చక్కగా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. అది బ్రౌన్ షేడ్లో రాకుండా జస్ట్ ఉడుకుద్ది. ఓకే, ఐ విల్ షో యూ ఆఫ్టర్ దాట్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. అంత ఫ్రెష్గా లేవు ఈసారి ఎందుకో, బట్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా, యాడ్ చేశాను. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుని మనం లిడ్ పెట్టేసుకుని జస్ట్ ఐ థింక్ 10 minutesలో అది మొత్తం అన్నీ స్మూత్ అయిపోతాయి వెజిటబుల్స్. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, నేను నెక్స్ట్ ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తాను నేను ఎలా చేశాను. బట్ ఇన్ని వెజిటబుల్స్ వేస్తే ఉప్మా బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు. డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను, సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను మల్టిపుల్ టైమ్స్ ఐ ట్రైడ్. ఐ థింక్ ఒక 20-30 times ట్రై చేసి ఉంటాను ఇలా చేయడం. చాలా బాగుంటుంది. ఎవరైతే కిడ్స్ చాలా పిక్కీగా తింటారో వెజిటబుల్స్, అలాంటి వాళ్ళకి ఐ థింక్ దే లవ్డ్ ఇట్. సో మా పెద్దవాడు చాలా పిక్కీ మాట వెజిటబుల్స్లో. సో వాడైతే ఈ ఉప్మాని చాలా ఎంజాయ్ చేస్తాడు ఫస్ట్ నుంచి. సో ఈరోజు నాకు మీకు కూడా షేర్ చేయాలనిపించింది. సో హెల్దీ వర్షన్లో ఈవెన్ నేను వర్మిసిల్లీ కూడా, అదే సేమియా కూడా నేను ఆర్గానిక్ హోల్ వీట్ది తీసుకుంటాను అన్నమాట. అది మనకి ఇండియన్ స్టోర్లో దొరుకుద్ది. నేను మైదాది యూస్ చేయను. సో అది కూడా హెల్దీ. సో ఇది ఈవినింగ్ డిన్నర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ కిడ్స్కి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చెప్తాను, అది అయ్యంతా అయిపోయిన తర్వాత. ఓకే, సాల్ట్ వేసాను లైట్గా, 2 pinches వేసి ఉంటాను. సాల్ట్ వేసి ఇలాగ లిడ్ పెట్టానమాట. ఆ మాయిశ్చర్కి చక్కగా మంచిగా స్మూత్గా అయిపోతాయి వెజిటబుల్స్. జస్ట్ 5 to 7 minutes ఐ థింక్. ఓకే, లెట్స్ సీ. సేమియా 2 glasses తీసుకుంటున్నాను అనమాట. మేము 4 members కాబట్టి నేను 2 glasses తీసుకుంటున్నాను. మీరు వాటర్ కూడా ఈచ్ గ్లాస్కి 1 glass ఆఫ్ వాటర్ సరిపోతుంది. బట్ నాకు 1.5 year బేబీ ఉన్నాడు కాబట్టి ఇంకా స్మూత్గా రావాలి. సో అందుకనే నేను 2 glasses వాటర్ తీసుకోవాలి. యాక్చువల్గా కరెక్ట్ మెజర్మెంట్ మీకు పొడిగా రావాలంటే 2 glasses 2 glasses వాటర్ సరిపోతుంది. నేను బట్ ఇంకొక 1/2 inch యాడ్ చేస్తాను అనమాట. సో అప్పుడు కొంచెం స్మూత్గా ఉంటుంది, బేబీ కూడా ఈజీగా తినగలుగుతుంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా, 2 కన్నా ఎక్కువ. సో చూడండి, వర్మిసిల్లీ కొంచెం బ్రౌన్గా ఉంటుంది నాది, ఎందుకంటే ఇది నేను వీట్ ఫ్లోర్తో చేసింది తీసుకున్న ఆర్గానిక్ది. సేమియాలో కూడా రకరకాల సేమియాలు ఉంటాయి. ఐ ప్రిఫర్డ్ థిన్ సేమియా. కొంచెం థిన్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట అది. సో చూడండి, వెజిటబుల్ మంచిగా స్మూత్ అయిపోయినాయి. 90% స్మూత్ అయిపోతే చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ పోసి అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఎలాగో మళ్ళీ వెజిటబుల్స్ కూడా బాయిల్ అవుతాయి వాటర్తో పాటు. సో ఆల్రెడీ కొంచెం సాఫ్ట్ అయితే చాలు 90%. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం వాటర్. నేను 2.5 యాడ్ చేస్తాను ఇప్పుడు వాటర్. 2 glasses సేమియాకి నేను 2.5 glasses వాటర్ యాడ్ చేస్తాను అనమాట. ఓకే, ఐ విల్ షో యూ నౌ. వాటర్ కూడా యాడ్ చేసేసాను, 2 glasses ఆఫ్ వాటర్. అండ్ ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసాను, ఎక్స్ట్రా వాటర్ కూడా.
అండ్ సాల్ట్ ఏమో మీకు టేస్టీ తగినంత వేసుకోండి. ఇప్పుడే యాడ్ చేసేస్తాను, నేనైతే యాడ్ చేశాను. మంచిగా వాటర్ బాయిల్ అయ్యి బబుల్స్ వచ్చిన టైంలో బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అవ్వకపోతే ఏమవుతుంది, వాటర్ సొద్ద అయిపోతుంది. సో మంచిగా బాయిల్ అయ్యి వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత ఆ సేమియా కూడా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్లో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇంకా కొత్తిమీర యాడ్ చేయట్లేదు, మా వాళ్ళు అంతగా ఇష్టపడరు. సో అందుకనే కొత్తిమీర యాడ్ చేయలేదు. ఎప్పుడైనా గెస్ట్లు వస్తే కొత్తిమీర కూడా యాడ్ చేస్తే ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇది ఇంట్లోకే కాబట్టి నేను ఐఎమ్ నాట్ యాడింగ్. ఓకే, అయిపోయిన తర్వాత సేమియా యాడ్ చేసిన తర్వాత చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో. ఓకే, ఈరోజు స్నో కూడా పడింది, మాకైతే స్నో పడింది, ఎండగా కూడా ఉంది ఈరోజు క్లైమేట్. మీ ఊళ్ళో మీకు వెదర్ ఎలా ఉందో కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇదిగో మంచిగా వాటర్లో బబుల్స్ వస్తున్నాయి చూడండి. అలా అంతవరకు వచ్చే వరకు నేను ఉంచుతాను అనమాట, లేకపోతే శుద్ధ అయిపోతుంది. నాకు అలా శుద్ధగా నచ్చదు, పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట కొంచెం. అంటే పిల్లోడు ఉన్నా కూడా అది మెత్తగా స్మూత్గా ఉంటుంది, పొడి పొడిలాడినా కూడా. 1 ఇయర్ బేబీ తినగలుగుతాడు. ఇది 1 ఇయర్ బేబీస్ కూడా చాలా హెల్దీ అన్నమాట. సో ఇప్పుడు నేను వర్మీసిల్లీ యాడ్ చేస్తాను. వర్మీసిల్లీ 90% కుక్ అయిపోయిన తర్వాత నేను 1 స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేస్తాను అన్నమాట. అంతే, మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, ఎంతకన్నా డ్రాక్ చేస్తే బాగోదు. ఓకే, చూడండి, డన్, ఆల్మోస్ట్ కాదు డన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు అయిపోయింది కదా, నేను 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తాను అన్నమాట ఈ టైంలో. ఓకే, అయిపోయిన తర్వాత టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, అది సేమియా ఉప్మా రెడీ, ఆర్ వర్మిసిల్లీ ఉప్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయండి.